ఏ క్లేడో కావాలి? చిల్లదా? నీ దగ్గర ఉంది కదా, అది ఇది ఒకటే కదా. ఇదేది ఒకటే కదా. చిన్నది ఎందుకు నీకు? మరి పెద్దది తీసుకోవచ్చు కదా. చిన్నదంతా ఏం చేసుకుంటావు? బటర్ఫ్లై ఇంకా హార్టా? మరి పెద్దదంతా రాదా హార్ట్? నాకు చూసి చెప్పు మరి, చూద్దాం మరి, ఏం ఆలోచిద్దాం. అంటే చిన్నవి అయితే బటర్ఫ్లై వస్తుందా బాగా? ఇంకా హార్ట్ వస్తుందా? అవునా? అయితే చిన్నది నీకు ఇష్టమా అయితేనే? సరే అయితే చిన్నది కొందాం అయితే. ఓకేనా? ఎక్కడ పోయింది? ఇప్పుడు కావాలా? ఓకే, సరే అయితే ఓకే. ఏంటి కవర్లో పెట్టేస్తారా? ఎవరు పెట్టారు కవర్లో? నేనా? ఓకే ఓకే ఓకే, సరే అయితే కవర్లోని తీసి నీకు ఇస్తాను. అయితే ఉందో లేదో మరి తెలియదు, లేకపోతే షాప్ లో మర్చిపోయినామో మరి చూస్తాను అయితే ఒకసారి వెళ్ళి. ఓకేనా? షాప్ లోకి వెళ్ళాలా? వెళ్దాం అయితే. షాప్ లోకి వెళ్ళి నీకు చిన్న క్లేడవా? నీకు ఇంకా అనుకుంటున్నాడు పెద్ద క్లేడవేమో నీకు ఇష్టమేమో అనుకుంటున్నాను నేను. అవును, మరి చెప్పొచ్చు కదమ్మా. నాకు పెద్ద క్లేడో ఇష్టమో చిన్నది ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదమ్మా. మరి చెప్పొచ్చు కదా ఈషిత. ఓకే ఓకే, సరే అయితే అమ్మ లోపలికి వెళ్ళింది కదా, అమ్మ వెజిటబుల్స్ కొంటుంది కదా, అమ్మ వెజిటబుల్స్ కొని వచ్చేసి వెళ్దాం అయితే అక్కడికి. ఓకేనా? ఓయ్, నీ లైట్లు చూపించు ఒకసారి. నీ లైట్లు ఏవి ఒకసారి? వావ్, నీ షూకి లైట్స్ ఉన్నాయి కదా బాగా. ఇష్టా? ఓయ్, నీకు ఏం తెలుసా? అక్కడ పెప్పా పిగ్ ఉంది కదా, చూడు. పెప్పా పిగ్ ఉంది కదా, పెప్పా పిగ్ బ్రదర్ పేరేంటి? జార్జా. పెప్పా పిగ్ కి ఒక ర్యాబిట్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆ ర్యాబిట్ ఫ్రెండ్ పేరేంటి? ర్యాబిట్ కి ఫ్రెండ్ ఉంటుంది కదా మా ర్యాబిట్ సన్, చిన్న ర్యాబిట్, స్మాల్ ర్యాబిట్ పేరేంటి? ర్యాబిట్ పెప్పా పిగ్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ర్యాబిట్ పెప్పా పిగ్ ఫ్రెండ్స్ కదా, ఆ ర్యాబిట్ పేరేంటి? ఓకే అయితే నాకు ఒకటి చెప్పు. అది ఫాక్స్ ఉంది కదా, ఆ ఫాక్స్ పేరేంటి? ఫాక్సేనా? దానికి వేరే పేరు లేదా? అయితే ఆ జీబ్రా ఉంది కదా, ఆ జీబ్రాకి పోస్ట్ మ్యాన్ జీబ్రానా పెప్పా పిగ్ లో? కాదు, తెలీదా? మరి పెప్పా పిగ్ వాళ్ళ డాడీ ఉంటారు కదా, డాడీ ఎక్కడ వర్క్ చేస్తారు? ఆఫీస్లోనా? మరి పెప్పా పిగ్ని తీసుకెళ్తాడా ఎప్పుడైనా ఆఫీస్కి? అవునా? మరి నువ్వు నాన్న ఆఫీస్కి వస్తావా? ఎప్పుడు వస్తావు? అవునా? ఓకే ఓకే, నాన్న ఆఫీస్లో కూడానా? నాన్న ఆఫీస్లో ఉన్నారు, ఒక స్మాల్ చైల్డ్ ఉన్నాడు, వాడి దగ్గర కూడా బోల్డ్ అని క్లేడ్ హౌస్ ఉన్నాయి తెలుసా? అదా? ఓకే, సరే అయితే నేను ఇప్పుడే వెళ్తాను. ఓకే, ఇప్పుడు గాడి స్టార్ట్ చేయనా? అయితే చుప్ అయిపో. అయిపోయి కళ్ళు తుడుచుకొని నాన్నకి బాగా స్మైల్ చేయి. వెళ్దాం మళ్ళీ అక్కడికి. కళ్ళు తుడుచుకో బాగా తుడుచుకో. నాన్న ఖర్చిపోనా? వద్దా? దాంతో తుడుచుకుంటావా? ఇగో ఖర్చు తీసుకో. తుడుచేసుకున్నావా? థ్యాంక్ యూ చెప్పు. ఓకే, సరే ఆపి ఏడుపు. మరి వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. ఆపి నవ్వైతే స్మైల్ చేయి. స్మైల్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు నాన్నకి. నోజీ కిస్ ఇస్తావా? ఫ్లయింగ్ కిస్ అనవాలి. ఓకే, అయితే వెళ్దాం అక్కడికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మరి ఏం కావాలి? అయితే అక్కడికి వెళ్ళి నీకు స్మాల్ క్లే కావాలా? ఓకే, స్మాల్ క్లే కొందాం. ఓకేనా? స్మైల్ చేయొద్దు మరి, బాగా స్మైల్ చేయి. బాగా స్మైల్ చేయవ్వా. బాగా స్మైల్ చేయి. చూడు అలా చూడు.
ఏమి ఏడద్దు వెళ్దాం పద. ఓకే, కుకీ బాగుందా? ఎవరు ఇచ్చారు? మరి అమ్మ ఎగ్గ కూడా ఇచ్చిందంటే ఎగ్గ ఎందుకు తినలేదు నువ్వు? ఎగ్గ ఎందుకు తినలేదు? ఎగ్గ ఎందుకు తినలేదు? ఎగ్గ ఎందుకు తినలేదు నువ్వు? చూడు, ఎగ్గ ఎందుకు తినలేదు? ఎగ్గ ఎందుకు తినలేదు నువ్వు? ఎందుకు వద్దు ఎగ్? ఎందుకు తెలవు? మరి ఎగ్ తింటే స్ట్రాంగ్ అవుతావు కదా. ఎగ్ తింటే స్ట్రాంగ్ అవుతారు కదమ్మా. ఎగ్ తినకుండా ఉంటే మరి వీక్ అయిపోతావు కదా నువ్వు. జీబ్రా లాగా సన్నంగా అయిపోతావు. ఎగ్ తింటే ఎలిఫెంట్ లాగా అయిపోతావు. నేను ఎగ్ తింటాను, నేను కూడా ఫ్యాట్ గా అవుతాను. అది లాక్కూడదు. మరి అప్పుడు నేను నాన్న బిగ్ ఎలిఫెంట్ అవుతారు, అమ్మ స్మాల్ ఎలిఫెంట్ అవుతుంది. నువ్వేమవుతావు? ఫాక్సా? నువ్వు కూడా ఎలిఫెంట్ అవుతావు కదా. నువ్వు స్మాల్ ఎలిఫెంట్ అవుతావు, క్యూట్ ఎలిఫెంట్. అలా లాక్కూడదని చెప్పాను, మళ్ళీ ఎందుకు అవుతున్నావు? మరి అయితే ఎగ్ తినాలి అయితే. మరి రేపు తింటావా, ఇప్పుడు తింటావా? రేపు తింటావా? కుకీ బాగుందా? వెళ్దాం ఉండు. మరి ఇది అయిపోతే ఆవిడ వెళ్ళిపోదాం. కాదు, నువ్వు ఒకటి చెప్పు. రేపు స్కూల్ ఉంది కదా. రేపు స్కూల్లో లైబ్రరీ బుక్ ఉందా? మరి ఏ బుక్ అడుగుతావు నువ్వు రేపు లైబ్రరీలో? చేత నువ్వు లాక్కూడదని చెప్పిన దాన్ని. అది ఎలాస్టిక్ అది. ఏంటి, ఏ లైబ్రరీ కావాలి నీకు? లైబ్రరీ ఏ బుక్ కావాలి? స్నో బుక్. అవును, నేను ఈరోజు ఇంట్లో చూసాం కదా. ఈరోజు మార్నింగ్ ఇంట్లో స్నో వచ్చింది కదా, ఇంట్లో నాన్న కార్లో. అప్పుడు నువ్వు స్నోతో ఆడుకున్నావా? స్నో బాల్ చేసావా? స్నో బాల్ నేను నాన్న చేసి నీకు ఇచ్చారు కదా నీ హ్యాండ్ లో కదా. అప్పుడు ఏం చేసావు బాల్ తోటి? అని చేసావా? అప్పుడు బయటికి వెళ్ళి డామ్ అని ఇసిరావా? ఇసిరావా? నువ్వు భలేగా ఎవరు ఇచ్చి ఎక్కడ నేర్చుకున్నావు అలాగే ఇస్తావు? అమ్మ దగ్గర. ఓకే, వెళ్దామా? ఓకే, రెడీ, 1. వచ్చారా? అందరికి హాయ్ చెప్పు. హాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. బాగా చెప్పు, గుడ్ నైట్. హలో ఎవ్రీబడి, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ స్లీప్ అని చెప్పు. హ్యావ్ ఎ నైస్ స్లీప్ చెప్పు. హ్యావ్ ఎ నైస్ స్లీప్. ఓకే, ఆపేద్దామా?